ఏ ఛానల్లో రాని వార్తలను మీకు అందించడమే మా అభయ్ టీవీ ఛానల్ యొక్క ప్రత్యేకత. ఈరోజు జనసేన పార్టీలో చేరిన వంశీకృష్ణ యాదవ్, పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ షాదియాను కలిసిన నారా లోకేష్, నూతన ప్రభుత్వ పథకాల దరఖాస్తులను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, తెనాలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన విభాగం అధ్యక్షులుగా శ్రీ వేముల మహేష్, శ్రీశైలంలో 216 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం సందర్భంగా భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే శివకుమార్ దంపతులు. ఈరోజు చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో చేరిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్ గారు ఈరోజు పరిచయం కాదు. 2009 నేను యువరాజ్యం అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ రోజు నుంచి ఉత్తరాంధ్రలో చాలా బలమైన యంగ్ లీడర్, డైనమిక్ లీడర్. ఆ రోజు నాకు ఆయన ప్రత్యక్షంగా ఆయన చూశాను ఆ రోజున. సో యువరాజ్యంలో ఆయనకి ఆ రోజున ఆయన ఆహ్వానించడం జరిగింది. కోఇన్సిడెంటల్గా మళ్ళీ 2009 తర్వాత మళ్ళీ 2023లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉండి కూడా శ్రీ చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. వారితో పాటు పార్టీలోకి వచ్చిన మీ నలుగురికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. నేను 2009 నుంచి వీరిని చూస్తూ ఉన్నాను. చాలామంది ఆ రోజుల్లో, ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా చాలామంది యువరాజ్యంలో ఉన్న వ్యక్తులు చాలామంది కీలకమైన నాయకులు అయ్యారు ఈ రోజున, అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రాలో. సో ఆ కోవకు చెందిన శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు మనస్ఫూర్తిగా మళ్ళీ ఇంకొకసారి రావటం, ఇందాక ఆయన అన్నట్టుగా తిరిగి సొంత ఇంటికి నేను వచ్చినట్టుగా ఉందంటే మనస్ఫూర్తిగా నేను అదే దృష్టితో చూస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ ఈ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ షాదియా అల్మాస్ వారి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అల్మాస్ 2021లో టర్కీలో జరిగిన ఏషియన్ యాక్టివ్ లిఫ్ట్ అండ్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో పథకం సాధించారు. వారు సాధించిన మెడల్స్ను నారా లోకేష్ చూసి సాదియాను అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రేపటి నుండి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నూతన దరఖాస్తులను విడుదల చేయనున్నారు. ఈ దరఖాస్తులు సామాన్యులు కూడా అర్థమై పూర్తి చేసుకునే విధంగా ఉంటాయని తెలియజేశారు. ఈ దరఖాస్తులను పూర్తి చేసి ఇచ్చిన తర్వాత రసీదులను అందజేస్తారు. తెనాలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన విభాగం అధ్యక్షులుగా శ్రీ వేముల మహేష్ నియమితులైన సందర్భంగా మహేష్ మరియు వారి మిత్ర బృందం స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అన్నాబుత్తిన శివకుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా బీజేపీ నాయకులు జేఎం శేఖర్ గారి అధ్యక్షతన వైసీపీ ప్రభుత్వం పేదల తలపై మోపుతున్న విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా పుట్టపర్తి పట్టణంలో విద్యుత్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు అన్నాబత్తున శివకుమార్ స్థానిక చెంచుపేట అమరావతి ఫ్లాట్స్లో స్వర్గీయ అన్నాబత్తున సత్యనారాయణ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర క్రీడల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో 215 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనుల్లో 75 కోట్ల రూపాయలతో నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణం, 35 కోట్ల రూపాయలతో సాలు మండపాలు, శివం రోడ్డు సుందరీకరణ, 52 కోట్లతో 200 వసతి గదుల సముదాయం, 7 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణరావు, దేవస్థానం ఈవో పెద్దిరాజు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డి, చక్రపాణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పట్టణం రాడిపేట నందు గత 16 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ వారి ప్రధాన సమస్యలను పరిష్కరించే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లమని తాడికొండ సమన్వయకర్త మరియు ప్రత్తిపాడు శాసనసభ్యులు మాజీ హోంమంత్రి వర్యులు శ్రీమతి మేకతోటి సుచరితకు ఈరోజు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇవ్వడంతో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నాబత్తున శివకుమార్ వారి సతీమణి పుష్ప దంపతులచే జనవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు పట్టణం బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం చేయుచున్న నేపథ్యంలో ఈరోజు భూమి పూజ నిర్వహించారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశానికి చేస్తున్న సేవలను, ప్రజలకు అందిస్తున్న పథకాలను ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తూ బీజేపీ విజయానికి కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా పోలింగ్ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ప్రముఖులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.